ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మన అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 34వ కీర్తన 19-20 వచనాలు. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి నీకు గొప్ప వాగ్దానాన్ని ఆయన ఇస్తూ బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. చూడండి, ప్రభు చెప్తూ ఉన్నారు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా. ప్రభువా, నేను నీ చిత్తానుసారంగా బ్రతుకుతున్నాను కదా. ప్రభువా, నేను నీకు మొరపెడుతున్నాను కదా. అయినా ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఇబ్బందులు, ఎందుకు ఈ కష్టాలని చెప్పేసి బహుశా నీ మనస్సాక్షి నిన్ను గద్దించవచ్చు, లేదా ఎవరన్నా నీతో నిన్ను హేళన చేసి మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే ప్రభు అంటాడు కదా, నీవు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలు కనుకనే నీకు శ్రమలు నేను అనుమతించాను అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే మాట, నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు. ఈరోజు మీరు చూడండి, ఆ భూమిలోంచి తీయబడిన బంగారము, దానిని అలాగే ఉంచేస్తే దాని విలువ పెరగదండి. దాన్ని కాలుస్తారు, దాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతారు. అప్పుడు దానికి ఒక వస్తువు రూపాన్ని ఇచ్చినప్పుడు దాని విలువ పెరుగుతుందండి. ఈరోజు నువ్వు ఉన్న చోటనే ఉండిపోతే నీ విలువ పెరగదు. నువ్వు అనుకుంటావు, ప్రభువా నాకు ఇక్కడ చాలా బాగుంది కదా, ఈ ఉద్యోగం బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడికి నీ పట్ల ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. ఆ ప్రణాళిక నీ పట్ల నెరవేర్చు ప్రక్రియలో కొన్ని రకాల ఇబ్బందులు నీకు కలుగుతాయి. కానీ నీవు ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడు కాదు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నారు, వాటన్నిటిలో నుంచి కూడా యెహోవా వారిని విడిపించును అని. ఈరోజు ఎటువంటి పరిస్థితులు నీకు వచ్చినా, ఎటువంటి మాటలు నీకు వినపడుతున్నా, ఏదైనా సరే నువ్వు దేవునితో ఒకటే చెప్పు, ప్రభువా ఇది నీ చిత్తం అయితే గనక నీకు నచ్చినట్టుగా నన్ను మలుచయ్యా, నీకు నచ్చినట్టుగా నడిపించయ్యా, నేను నీకు లోబడి జీవిస్తాను ప్రభువా అని విధేయతగా నువ్వు దేవునికి కనపరిస్తే నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని, నీ కుటుంబాన్ని అత్యధికంగా దేవుడు గొప్పగా దీవిస్తారండి. ఆమేన్. అందుకనే ప్రతి విషయంలో కూడా తండ్రి నీ చిత్తమైతే నీ ఇష్టం, నీ చిత్తమైతే కానీ ప్రభు అని దేవునికి లోబడిపోవాలి. అందుకనే ప్రభు అంటారు, ఆయన వాని ఎముకలన్నిటినీ కూడా కాపాడును, వాని ఎముకలన్నిటినీ కూడా కాపాడును, వాటిలో ఒక్కటైనను కూడా విరిగిపోవద్దు. శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మిగతా వారి వేళ నీ దగ్గర నుంచి ఏదన్నా దూరం అయిపోతుందేమో, ఏదన్నా ప్రమాదం జరిగిపోతుందేమో, ఏదన్నా అయిపోతుందేమో అని చెప్పి నువ్వు బాధపడొద్దు. ప్రభు చెప్తున్నాడు, వాని ఎముకలన్నీ కూడా కాపాడుతాడట, వాటిలో ఒక్కటైనా నువ్వు విరిగిపోదంట. మరి ఈ శోధన ఎందుకు వచ్చింది ప్రభు అంటే, నిన్ను బలపరిచి, నిన్ను ధైర్యపరిచి, నీలో ఇంకా నూతన బలాన్ని నింపి అనేక మంది ముందు ఒక గర్జించు సింహము వలె నిన్ను పెట్టడానికి, నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి, నీ జీవితాన్ని చూపించడానికి దేవుడు కొన్ని వాటిని అనుమతిస్తాడు తప్ప నిన్ను విడిచిపెట్టడం అనేది ఎన్నటికీ కూడా జరగదు. ప్రభువు చెప్తున్నాడు, వాటిలో ఒక్క ఎముకైనను విరగదు, నేను వారిని విడిచిపెట్టనని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు గనక, నిన్నెంతో ఇష్టపడుతున్నాడు గనక నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, భయపడొద్దు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.